గురుగారు, ఆషాఢ మాసంలో శక్తిమాతలకు అన్న పదార్థాలని బోనం పేరిట సమర్పిస్తారు కదా. బోనం అంటే ఏంటి? ఎందుకు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు? బోనం అంటే భోజనం. భోజనం ప్రకృతి, బోనం వికృతి. సకల చరాచర సృష్టిలోని ప్రాణులన్నిటికీ ఆధారం అన్నమే. ఈ అన్న పదార్థాలు కేవలం మానవులకే కాదు, యజ్ఞంలో సమర్పించేటువంటి పదార్థాలు దేవతలకు కూడా ఆధారమే. ఆషాఢ మాసమంతా ప్రకృతి ఆరాధన. ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనం ప్రారంభమయ్యే సమయంలో, ఎండలు తగ్గి వర్షాలు వస్తున్న సమయంలో జనులంతా తమ జీవితము ఆనందంగా గడవాలి అంటే అవసరమయ్యేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సరిగా ఉత్పాదన జరిగి వాటి ద్వారా శక్తి సక్రమంగా సంక్రమించి తదనుగుణమైనటువంటి ఆలోచన వారిలో ప్రేరేపింపబడి అందరి జీవితాలు అద్భుతంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో సమైక్యంగా నిర్వహించేటువంటి ఉత్సవమే ఈ బోనాల ఉత్సవం. దీనికి చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక తత్వం, సామాజిక జీవనం, శాస్త్రీయ కోణం 4 ఉన్నాయి. అంత అద్భుతమైన ఉత్సవం కనుకే 1000 ఏళ్లుగా ఇది సాగుతుంది. పశువులను మేపుకునేటువంటి ప్రాంతమే గోల్కొండ, గొల్లకొండగా ప్రసిద్ధికెక్కింది. అక్కడ మొట్టమొదట బోనాలను సమర్పించి అక్కడ ఉన్న ఎల్లమ్మను వారు ఆరాధించటం ప్రారంభించారు. అనంతర కాలంలో 2వ ప్రతాప రుద్రుడు కూడా ఆ తల్లిని ఆరాధించిన దాఖలాలు కనపడుతూ ఉన్నాయి. 1896 సంవత్సరంలో బొంబాయిలో ప్లేగు వచ్చి 1897లో హైదరాబాదులో కూడా అది విస్తృతంగా వ్యాపించిన నేపథ్యంలో అనేక మార్లు ప్లేగు వ్యాధి ప్రజలను బాధిస్తున్నటువంటి సమయంలో ఎలా ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అని ఆలోచన చేసి అప్పటి నిజాం నవాబు బోనాలు సమర్పించి ఆ తల్లిని ప్రీతి చేసి ప్లేగు వ్యాధి నుంచి బయటపడ్డాడు. అలానే 1908వ సంవత్సరంలో వరదలు ఉధృతిగా మారి భాగ్యనగరాన్నంతా ముంచివేస్తున్న సమయంలో అప్పటి నవాబు ఆయన పట్టుచీర, ముత్యాలు, బంగారు చేటలో పెట్టి ఆ తల్లికి అందించి ఆ ఉపద్రవం నుంచి బయటపడ్డాడు. ఇలా ఏ మాతృశక్తి అయితే తన పిల్లలను కాపాడటానికి అనునిత్యము కంటికి రెప్ప వేయకుండా ఆలోచన చేస్తుందో ఆ తల్లిని ఆరాధించే అద్భుతమైన విధానమే ఈ బోనాల ఉత్సవం. క్షీరాన్న ప్రీతి, గూడాన్న ప్రీతి, దధ్యాన్న ప్రీతి, ఇవన్నీ కూడా ఆ తల్లికి పిల్లలకు అందించే ఆహారం పట్ల తానెంత శ్రద్ధ వహించాలో, ఎంత ఆసక్తిగా ఉన్నదో విషయాన్ని తెలియజేస్తుంది. అది లలితా సహస్రనామంలో నువ్వు ఆ తల్లిని కీర్తించిన తల్లి బయలెల్లినాదో అంటూ జానపదుల రూపంలో ఆ తల్లి యొక్క స్తుతి చేసిన అర్థం ఒకటే, తత్వం ఒకటే. ఇక శాస్త్రీయత విషయానికి వస్తే, వానాకాలం ప్రారంభమవుతున్నప్పుడు క్రిమి కీటకాదులు, ఈతిబాతులు పెరుగుతాయి. అందుకే బోనాలు ఉంచే కుండకు సున్నము, పసుపు, కుంకుమ ఇవన్నీ అలది వేపమండలతో దాన్ని సిద్ధం చేస్తారు. దానిలో పాయసము, గూడాన్నము, ఆహారాన్ని ఉంచి పైన ఇంకొక చిన్న కుండ ఉంచి దానిలో పానకం ఉంచి ఆ పాత్ర మీద దీపం పెట్టి వాళ్ళు కాళ్ళు పసుపు కాళ్లకు రాసుకొని ఆ బోనాన్ని ఎత్తే తల్లి ముందుకు సాగుతుంది. దీన్ని బట్టి తీసుకునే ఆహారం పట్ల, తల్లికి సమర్పించే నైవేద్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆ ఆహారాన్ని, ఆ బోనాన్ని ఆలయంలోకి తీసుకువచ్చిన తరువాత తీసుకువచ్చిన తల్లి పాదాలను నీళ్లతో కడిగి అనంతరం నివేదన చేస్తారు. ఇలా అద్భుతమైన యాంటీబయాటిక్ పసుపు, యాంటీసెప్టిక్ వేపమండ,
క్రిమికీటకాదుల నుంచి రక్షించేది సున్నం. అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించేటువంటి లక్షణాలు ఈ ఆషాఢమాసం నుంచి ప్రారంభమయ్యేటువంటి వానల నుంచి తట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలు ఈ ఉత్సవంలో మనం చూడవచ్చు. ఇక సామాజిక పరంగా ఒక్కసారి దాన్ని పరిశీలిస్తే బోనాల పండగ అనగానే ఇల్లు కళకళలాడుతుంది. బంధువులతో, మిత్రులతో అందరూ ఒక్కచోట సమావేశమై ఆ తల్లి మీద భక్తితో ఇష్టంగా కావలసిన పదార్థాలన్నీ తయారు చేసి ఆ తల్లినే స్మరిస్తూ అక్కడ సమర్పించే ప్రయత్నం చేస్తారు. గ్రామదేవతలు ఎవరైనా కావచ్చు, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, ఇలా వాళ్ళందరినీ ఎందుకని మనం జ్ఞాపకం చేసుకుంటూ కీర్తించాలంటే నీ గ్రామాన్ని రక్షించేటువంటి శక్తియే ఆ తల్లి. ఇది ప్రత్యక్షంగా నిరూపితమవుతూ మనను ముందుకు నడిపిస్తున్నటువంటి సత్యం. కనుక దక్షిణాయనం ప్రారంభమయ్యే సమయంలో ఉపాసనా కాలానికి శ్రీకారం చుడుతూ ఈ అద్భుతమైనటువంటి బోనాల ఉత్సవాన్ని భాగ్యనగరాలలో విశేషంగా జరుపుతారు. మొదట గోల్కొండలో ప్రారంభమై ఆఖరికి లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయంతో దీన్ని ముగించటంలో ఈ చారిత్రక నేపథ్యాన్ని, అద్భుతమైన సామాజిక జీవనంలోని ఔన్నత్యాన్ని మనం గుర్తించవచ్చు. ఇలా అద్భుతమైన బోనాల పండుగ జరుపుకుంటూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం.